సుదీర్ఘకాలం తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇర్రిలవెంట్ టాపిక్, ఇర్రిలవెంట్ సబ్జెక్ట్, ఆయనకు సంబంధం లేని అంశము. ఆయనకు ఢిల్లీకి ఏం సంబంధము? మరి ఈడ ఆయన ఓడిపోయిండు, కాంగ్రెస్ పార్టీతో ఓడిపోయిందా, బీజేపీతో ఓడిపోయిందా? రేపు ఇక్కడ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడిట్లలో మేము గెలుస్తాం. నువ్వు క్యాండిడేట్ పెట్టలేదు కదా, కాబట్టి మా వాళ్ళు ఓట్లేసి బీజేపీని గెలిపిస్తారని ట్వీట్ చేస్తావు. ఆ రోజు ఏం ట్వీట్ చేస్తావు? సంబంధం లేని విషయాలలో మాట్లాడవద్దు. రోజు పేపర్లలో ఉండాలి, రోజు టీవీలలో ఉండాలి, రోజు ప్రచారం చేసుకోవాలి. గీచెత్తేందుకు నీకు దురదా? ఇప్పుడు పోటీ పెట్టమని అంటున్నా. ఢిల్లీతో నీకేం సంబంధం చెప్పు? ఇన్ వాట్ వే యు ఆర్ కన్సర్న్? గల్లీలో జరుగుతున్న 3 ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు లేని మీరు ఇవాళ వచ్చి ఢిల్లీలో ఏదో జరిగింది, కాంగ్రెస్ పార్టీ గెలిపించింది, నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేసుకో, పొత్తు పెట్టుకో, వచ్చే ఎన్నికలలో ప్రయత్నం చేసుకో, మేము గెలిచి చూపెడతాం. అప్పుడు 1-2 రోజుల్లో లోకల్ బాల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ముందుగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికల్ రీజన్ ఏమైంటుందన్న?